శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. తులారాశి వారికి ఈ 2026 మే నెల 7వ తేదీ గురువారం రోజున తులారాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, తులారాశి వారు రేపటి రోజున ఏ దేవత ఆరాధన మీరు చేసుకుంటే మీకు కలిసి వస్తుంది అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఇప్పుడే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే ప్రతిరోజు తులారాశికి జరగబోయే ప్రతి విషయాలు మీరు వివరంగా తెలుసుకోబోతూ ఉంటారు కాబట్టి. ఇక అదేవిధంగా ఈ వీడియో పైన శ్రీ గురుదత్త అనే కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో సప్తమ రాశి తులారాశి. ఈ తులారాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. తులారాశి వారికి రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అని మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా వీరికి రేపటి రోజున అనేక మార్గాలలో శుభం చేకూరబోతోంది. విఘ్నాలు ఎదురైనా కూడా అంతిమంగా విజయం మీది కాబోతోంది. అవసరాలకు మీ చేతికి డబ్బు అందే అవకాశం చక్కగా కనిపిస్తోంది. ముఖ్యంగా చెప్పాలి అంటే మీరు ఇప్పటివరకు ఏవైతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాటి నుండి మీకు విముక్తి లభించబోతోంది. శత్రువులపైన కూడా మీరు చక్కగా విజయం సాధించబోతూ ఉన్నారు. మీరు రేపటి నుండి కూడా సమష్టిగా సమస్యలను ఎదుర్కొంటారు. ఉద్యోగ వ్యాపారాలలో అధిక కృషి అనేది మీకు అవసరపడుతోంది. గుర్తింపు వస్తుంది. వ్యయం పెరగకుండా మీరు చూసుకోవాలి. ముఖ్యంగా వీరికి వాహన సౌఖ్యం లభించబోతోంది. తులారాశి జాతకులకు రేపటి రోజున చూస్తే గనుక అనుకూలమైన లాభదాయకమైనటువంటి స్థితిగతులు అనేవి ప్రాప్తించనున్నాయి. అయితే ఇక్కడ ప్రతి అంశంలో కూడా మీకు సాహసోపేతంగా ధైర్యంతో ముందుకు వెళుతూ మీ పనులను మీరు విజయవంతం చేసుకోబోతున్నారు. ఇక మీకు విశేషంగా ఒక స్త్రీ మూలకంగా ధనయోగం పొందే విధంగా అవకాశాలు ఉంటున్నాయి. ఇక అదే విధంగా వీరికి సంపద, ఆనందం, సంతోషం అన్ని విధాలుగా కూడా అనుకూలించబోతోందనే చెప్పుకోవాలి. ఆర్థిక కోణంలో గురించి చూసినట్లయితే అత్యుత్సాహంతో మీరు చేస్తున్న ప్రతి పనిలో మిశ్రమ ఫలితాలు సాధించనున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే రుణాలకు సంబంధించిన ప్రయత్నాలు కూడా ఇప్పుడు అనుకూలించే విధంగాను ఉండబోతున్నాయి. అభివృద్ధిని మీరు సాధించేటటువంటి విధంగా కాలం కలిసొస్తోంది. దూర ప్రయాణాలు చేసేటటువంటి సూచనలు ఉంటున్నాయి. నిరుద్యోగులకు మిశ్రమంగా కనిపిస్తోంది. ఉద్యోగస్తులకు వారి కార్యాలయంలో పని ఒత్తిడి కొంచెం తగ్గుతుంది. ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు, పనిలో అలసటలు, ఇబ్బందులు వీటన్నిటి నుండి కూడా మీరు చక్కగా రిలీఫ్ని పొందబోతున్నారు. గ్రహాలు, నక్షత్రాల యొక్క స్థితిగతుల వలన ధన లాభంతో అద్భుతమైన ఫలితాలను మీరు సాధించగలుగుతారు. ఆర్థిక పరంగా మీరు దృఢంగా మారుతారని చెప్పుకోవాలి. ఈ రాశి వ్యక్తులు అనవసరంగా ఇతరులలో తప్పులను మాత్రం వెతకడం అంత మంచిది కాదు. ముఖ్యంగా బంధువుల నుండి, స్నేహితుల నుండి విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది. కాలాన్ని వృధా చేయడమేనని మాత్రం ఇది గమనించాలి. ఇక పెండింగ్లో ఉన్న ప్రపోజల్ కూడా అమలు జరుగుతాయని చెప్పుకోవాలి. అన్ని విధాలుగా కూడా ఈ యొక్క తులారాశి వారికి అనుకూలత ఏర్పడబోతోంది. తులారాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. తులారాశి జాతకులు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలమైన శుభ ఫలితాలు మీరు పొందడానికి రేపటి రోజున దత్తాత్రేయ అష్టక పారాయణ చేయడం చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు ప్రతిరోజు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.